శ్రీమాత్రి నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి దేవీ నవరాత్రుల్లో ఈరోజు మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. మరి ఈరోజు దుర్గాష్టమి కూడా. ఈ దుర్గాష్టమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందానికి గల కారణము అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగ్గురమ్మల తల్లి, మూలపుటమ్మ అయిన ఈ నవదుర్గా స్వరూపిణియే. ఎందరో మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నింటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని శక్తి, మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందు గల జ్యోతిర్మండలము, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయము. అయితే ఆ శక్తినే మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్యదినాల్లో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము. ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని, ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణంలో మనకు తెలియజేయబడుతుంది. ఒకసారి దేవతలు బండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసము ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞిగుండమందు వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సంతోషించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యి వారికి అభయమిచ్చి బండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది. దేవి పాడ్యమి మొదలు నవమి వరకు ఒక్కో రోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండాదేవి, స్కందమాత, కాత్యాయని దేవి, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని రూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకుంటోంది. ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మ తుకైటవుల బారి నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారము సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు కూడా దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలన్నీ పొందగలిగినాడు. మహామునులు, దేవతలు సిద్ధి మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్షమునకు పాత్రులవుతున్నారు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్త నక్షత్రములతో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణంలో చెబుతుంది. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను, చివరి 3 రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధనతో జ్ఞానాన్ని పొందాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాల బాలిక నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజలు చేస్తారు. ఈ కుమారి పూజలోని ఔన్నత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసిందట. ఈ దేవి యొక్క అష్టాదశ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. అందరూ నవరాత్రులు జరుపుకొని ఒక విజయదశమి రోజున సాయంత్రము నక్షత్ర దర్శన
విజయ సమయాన శమీ వృక్షము వద్ద గల అపరాజిత దేవిని పూజించి స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా ఈ జగన్మాత మానవులుగా తీర్చిదిద్ది మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తింపచేసి, తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము. శరభము అంటే 8 కాళ్ల జంతువు. ఏనుగు కంటే ఏనుగు లాంటిది. సింహం కన్నా బలమైనది. ఈ శరభశాలుడు అంటే ఏమో తెలుసుకుందాము. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి ద్వితీయందు హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులనే కుమారులు కలిగారు. వీరు చాలా బలవంతుడు, మహాశక్తికి సంపన్నులు. బ్రహ్మను గూర్చి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో పారేశాడు. అప్పుడు శ్రీహరి వరాహ రూపమెత్తి భూమిని రక్షించాడు. తరువాత హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ విషయం తెలిసిన హిరణ్యాక్షుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అందరూ దానవుల్లాగానే చావు లేకుండా వరం కావాలి అని అన్నాడు. హిరణ్యకశ్యపుడు అది కుదరదు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరాల్సిందే, ఇంకేదైనా వరము అడుగు అన్నాడు బ్రహ్మ. బాగా ఆలోచించి ఆ దానవరాజు అలా అయితే సరే, సృష్టికర్త నువ్వు సృష్టించిన దేని వలన నాకు మృత్యు రాకూడదు. పగలు గాని రాత్రి గాని, ఇంట గాని బయట గాని, భూమిపైన గాని ఆకాశం మీద గాని, దేవదానవుల వల్ల గాని, ఇతరుల వల్ల గాని, ఆయుధంతో గాని, ఆయుధం లేకుండా గాని నాకు మరణం రాకూడదు అని అన్నాడు. అలాగే అన్నాడు బ్రహ్మ. వరబల గర్వంతో మహాగర్వించిపోయాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు తపోవనానికి వెళ్ళేటప్పటికి అతని భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు. మార్గమధ్యంలో నారదుడు అడ్డుపడి లీలావతిని విడిపించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. నారదముని ఆమె గర్భంలో ఉన్న శిశువునకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీనారాయణుని లీలలను గురించి వివరించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగానే బాలునికి యుక్తాయుక్తి విచక్షణ జ్ఞానం కలిగించి ఆత్మ సాక్షాత్కారమైంది. ఒక రోజున లీలావతి ప్రసవించి ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి ప్రహ్లాదుడు అను నామకరణం చేశాడు. ఆ బాలుడు దినదినం ప్రవర్ధమానం అవుతున్నాడు. తర్వాత చండామార్కుల వారి వద్దకు విద్యాభ్యాసం కోసము పంపాడు. తన తోటి పిల్లలతో హరినామ స్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వారందరికీ తత్వబోధ చేశాడు. ఆది మధ్యాంతరహితుడు శ్రీమన్నారాయణుడు, సృష్టి స్థితి లయకారకుడు ఆ శ్రీమన్నారాయణుడే. ఈ జగత్తంతా అతడే నిండి ఉన్నాడు. ఈ రకంగా వైష్ణవ తత్వాన్ని బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు. మాటలు విన్న హిరణ్యకశిపుడు, నాయన, శ్రీహరి మన విరోధి, బ్రహ్మదేవుని ఆరాధించు, లేదా విష్ణుమూర్తిని ఆరాధించడం మాత్రం చెయ్యకు, కావాలంటే శివుని కూడా ఆరాధించు అని అన్నాడు తండ్రి. దానికి అతను వినలేదు. తనయునికి శిక్షించాడు తండ్రి. అయినా కూడా ఫలితం లేదు. విపరీతమైన శిక్షలు వేయించాడు. ఏనుగులతో త్రొక్కించాడు, నిప్పులలో పడవేయించాడు, సముద్రంలో నెట్టివేసించాడు. కానీ ప్రహ్లాదుడిలో మాత్రము ఏమాత్రం మారకుండా విష్ణుభక్తి మరింత ఎక్కువైంది. చివరకు విసిగిపోయిన హిరణ్యకశిపుడు కుమారుణ్ణి చివరకు ఎక్కడ ఉన్నాడు మీ హరి అని అన్నాడు. తండ్రి, ఒకచోట ఏమిటి, భూమిలో, ఆకాశం పైన, నీటిలో, నిప్పులో, అక్కడ ఇక్కడ ఏమిటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు శ్రీహరి అన్నాడు తనయుడు. అందుకు కోపం తెచ్చుకున్న హిరణ్యకశిపుడు, అయితే ఈ స్తంభంలో చూపగలవా అని అక్కడ ఉన్న స్తంభాన్ని కాలితో తన్నాడు దానవేంద్రుడు. అప్పుడు ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాడు నరసింహుడు. తల మాత్రము సింహము, మిగిలిన శరీరమంతా మనిషి. హిరణ్యకశిపుని మీదికి దూకి అతని పట్టి ఒడిలో పెట్టుకొని గుమ్మం మీద కూర్చొని వాడి అయిన గోళ్లతో చీల్చి చంపివేశాడు. దానవేంద్రుడు కోరుకున్నట్లుగానే అతనికి మరణం సంభవించింది. తరువాత హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్ర రూపంతో ఊగిపోయాడు ఉగ్రనరసింహుడు. అప్పుడు దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు.
ప్రహ్లాదుడు కూడా ప్రార్థించాడు. లాభం లేకపోయింది. అప్పుడు దేవి దగ్గరకు రావటానికి భయపడిపోయింది. ఇక లాభం లేదు అనుకుని దేవతలంతా శంకరుని ప్రార్థించారు. ఏ విధంగానైనా ఈ శ్రీహరిని శాంతింపచేయమని కోరారు. అప్పుడు శంకరుడు ఆలోచించి, ప్రపంచంలోని కొన్ని జంతువులకు జాతివైరం ఉన్నవి. అవి గుర్రము, దున్నపోతు, మేక, కోతి, పాము, గ్రద్ద, పిల్లి, ఎలుక, జింక, కుక్క, కాకి, గుడ్లగూబ. కాబట్టి మనము సింహానికి వైరమున్న శరభము రూపం పొందుదాము అన్నాడు శివుడు. ఇప్పుడు దేవతలు అనుకున్నదే తడువుగా శరభానికి తొండము, శంకరుడు వీపు బ్రహ్మ, నేత్రములు సూర్యచంద్రులు, పార్శ్వభాగము వాయుదేవుడు, గోళ్ళు మేరు పర్వతము. ఈ రకంగా శరభము గిర్రున తిరుగుతూ నృసింహునితో తలబడింది. ఈ రెండింటి మధ్యన పోరు ఘోరంగా సాగింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఒక్క క్షణం ఆలోచించాడు హరి. ఎదురుగా తనను శాంతింపచేయమని ప్రార్థిస్తున్న దేవతలు, ప్రహ్లాదుడు, భయకంపితమైన లక్ష్మీదేవి అర్థమైంది. తనను శాంతింపజేయడానికి శంకరుడు చేసిన పని ఇది. ఈ విషయం తెలుసుకుని శాంతించాడు శ్రీహరి. ప్రహ్లాదుని శోణితపురానికి రాజుగా చేసి ఎవరి స్థలాలకు వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకొక కథ గురించి తెలుసుకుందాము. దేవదానవ సంగ్రామము అనాదిగా జరుగుతూనే ఉన్నది. ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతూ ఉన్నారు. రాక్షసుల చేతిలో దేవ సైన్యము నాశనమైపోతూ ఉంది. అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మదనం చేశారు దేవతలు. మొదటన విషము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, చివరకు అమృతం పుట్టినది. ఆ శ్రీహరి మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు. ఈ విజయం తమ వల్లనే వచ్చిందని దేవతలలో ప్రతి వారు చెప్పుకోసాగారు. అప్పుడు వారికి అహంకారం ప్రబలిపోయింది. అందుకు దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడైన పరబ్రహ్మ. అనుకున్నదే తడువుగా ఒక పెద్ద భూతము దేవతల ముందు ప్రత్యక్షమైంది. దేవతలు ఆ భూతాన్ని చూసి చాలా భయపడిపోయారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి. ఆ దేవదానవుల యుద్ధంలో దానవులను తన అగ్నికీలలకు ఆహుతి చేశానని చెప్పిన అగ్నిదేవుని దగ్గరికి పోయి, అగ్నిదేవ, ఈ భూతం ఏమిటో తెలుసా నీకు అని అన్నప్పుడు అగ్నిదేవుడు నాకు తెలియదు అని సమాధానం చెప్పారు. దేవతలంతా కలిసి అగ్నిదేవుని దగ్గరికి వెళ్ళి ఆ భూతం ఏమిటో తెలుసుకొని రా అని తెలుసుకొని రమ్మని చెప్పగా అప్పుడు అగ్నిదేవుడు సరేనంటూ బయలుదేరాడు. అప్పుడు భూతం దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడు నిలబడగా అప్పుడు ఆ భూతము అగ్నిదేవుని అడిగింది, నువ్వు ఎవరు అని అడగగా, నేను అగ్నిదేవుడను, నన్ను జాతవేదుడు అని అంటారు. అంతటా భూతము నీ శక్తి ఏమిటి అని అడగ్గా, ఎంతటి వస్తువునైనా త్రుటిలో భస్మం చెయ్యగలను అని చెప్పాడు అగ్నిదేవుడు. అయితే ఈ గడ్డిపోచను భస్మం చెయ్యి అంటూ పక్కన ఉన్న గడ్డిపోచను అక్కడ పెట్టింది భూతము. అంతటా అగ్నిదేవుడు నిప్పులవాన కురిపించాడు. పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డిపోచ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇక చేసేది ఏమీ లేక అవమాన భారంతో వెనుదిరిగాడు అగ్నిదేవుడు. ఈసారి దేవతలు వాయుదేవుని వద్దకు వెళ్లారు. దేవదానవ యుద్ధంలో తను గాలులో వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయుదేవుడు. అందుచేత దేవతలు వాయువును సమీపించి, వాయుదేవ, నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకొనిరా అని అన్నారు. అప్పుడు బయలుదేరాడు వాయుదేవుడు. ఆ వాయుదేవుడు భూతాన్ని సమీపించగా అప్పుడు భూతము అన్నది, నువ్వెవరివి అని అడిగింది భూతము. నేను వాయుదేవుడను, ఆకాశంలో సంచరిస్తూ ఉంటాను. నన్ను మాతరిష్యుడు అని అంటారు. అంతటా భూతము నీ శక్తి ఏమిటి అని అడగ్గా, ఎంతటి వస్తువునైనా సరే త్రుటిలో ఎగరగొట్టి వేయగలను అని అన్నాడు వాయుదేవుడు. అయితే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు అని ఇంకొక దాటి ఇందాకటి గడ్డిపరకనే చూపింది భూతము. వాయుదేవుడు చంద్ర ప్రచండమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదల్లేదు. అప్పుడు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయాడు వాయుదేవుడు. తరువాత దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్లారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నాడు. ఇంద్రుడి భూతాన్ని సమీపించాడు. అంతటా ఆ భూతము నువ్వు ఎవరు అని అడిగింది. నేను ఇంద్రుడను, రాజులకు రాజును.
అనగా నీ శక్తి ఏమిటి అనగా నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశాడు అని ఇంద్రుడు పలగ్గా, అయితే ఆ గడ్డి పొరచను అదుపు అంటూ అక్కడ ఉన్న గడ్డి పరకను చూపింది. ఇంద్రుడు కూడా ఆ గడ్డి పరకను ఊదాడు. ఉఫ్ అని ఊదాడు. అయినా కూడా గడ్డి పరక కదలలేదు. గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ భూతం లేదు. క్షణంలో అశరీరవాణి వినిపించింది. ఇంద్రాది దేవతలారా, ఇప్పటి వరకు మీరు రాక్షసులను మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్ధము. మీ విజయానికి కారణము పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మనే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వము అణచడానికే పరబ్రహ్మ అలా చేశారు. ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మలగండి అని అనగా, ఆ మాటలు విన్న దేవతలు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.